సింహాచలం చందనోత్సవం పర్వదినం అత్యంత వైభవంగా జరిగింది. పకడ్బందీ చర్యలతోటి అధికారులైతే ఇక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాట్లయితే చేయడం జరిగింది. చందనోత్సవం దర్శనం ముగించుకొని, స్వామి నిజరూప దర్శనం ముగించుకొని కొంతమంది భక్తులైతే కాలినడకన మెట్ల దారి నుంచి వస్తున్నారు. చూద్దాం ఎలా జరిగింది సార్, మీ దర్శనం ఎలా జరిగింది? ఎలాంటి ఫీలింగ్ కలిగింది స్వామి దర్శనం? మాకైతే చాలా బాగా జరిగిందండి. ఇది మొదటిసారి రావడం. చాలా బాగా జరిగింది. అసలు మేము అలా అవుతుంది అనుకోలేదు మేము. అది ఫెసిలిటీస్ కూడా అన్నీ కూడా చాలా బాగున్నాయి. సింహాచలం స్వామి నిజరూప దర్శనాన్ని చేసుకోవడానికి అదొక కళ. ఎవరైనా సరే చాలా కష్టతరంగా ఉంటుంది దర్శనం చేసుకోవడం. ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం ఉండేది. ఈసారి చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. మీకేమని? ఫెసిలిటీస్ బాగున్నాయండి. వాటర్ ఫెసిలిటీస్ అండ్ లోపల వాళ్ళు పంపించే విధానం అదంతా కూడా బాగుంది. మీరు ఎన్ని గంటలకు వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎంత సమయం పట్టింది మీకు దర్శనం? మేము మండపేట నుంచి వచ్చాము. మేబీ విత్ ఇన్ 1.5 hour మాకు కంప్లీట్ అయింది. భక్తుల అభిప్రాయం చాలా హ్యాపీగా దర్శనం అయితే జరిగిందని చెప్తున్నారు. ఇక్కడ మరికొంతమంది భక్తులు ఉన్నారు. మేడం చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? దర్శనం బాగా జరిగింది? చాలా బాగా జరిగిందండి. మేమైతే అనకాపల్లి నుంచి వచ్చాము. నేను ఈవినింగ్ 6 o'clock వచ్చాము ఇక్కడికి. నైట్ 9 నుంచి ఎర్లీ అవర్స్ 5:30 వరకు లైన్స్లోనే ఉన్నాము. సో దేవాలయం వాళ్ళు చేసిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి. ఈవెన్ డ్రింకింగ్ వాటర్ అవ్వచ్చు, బటర్ మిల్క్ అవ్వచ్చు, బిస్కెట్ ప్యాకెట్స్ అవ్వచ్చు, ఎక్కడికక్కడ వాళ్ళ స్టాఫ్ అంతా కూడా వాళ్ళే వచ్చి లైన్లో ఉన్న వాళ్ళకి సర్వ్ చేయడం జరిగింది. సో ఆ విషయంలో అయితే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అండ్ దట్టు మేము ఇన్ని అవర్స్ లైన్లో ఉన్నా కూడా మాకేమీ అంటే ఏం బాధ అనిపించలే దేవుని చూడగానే. సో అక్కడ దర్శనం దగ్గర కూడా కొంచెం టైం ల్యాప్స్ ఇచ్చి బాగానే చూపించారు దేవుణ్ణి కూడా. అసలు ఎక్కడా కూడా రష్గా అనిపించడం కానీ, లాగడం కానీ అలాంటివి ఏమీ జరగలేదు. సో ఎవరైనా కూడా ఎంత దూరం నుంచి అయినా వచ్చినా కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్తారు సార్. కాలినడకన ఇక్కడికి వచ్చినటువంటి కొంతమంది భక్తులు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, దర్శనం ఎలా జరిగింది? సార్ దర్శనం గత 3 సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం చాలా బాగా జరిగింది. ఇక్కడ పాలక వర్గం చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు. క్యూ లైన్ చాలా ఎక్కువ పెట్టినా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఎటువంటి మౌలిక సదుపాయాలు, వాటర్ సప్లై కానీ, బిస్కెట్ ప్యాకెట్లకు కానీ చిన్నపిల్లలకి ఇచ్చారు. చాలా బాగుంది. మా సూచన అంటే వయోవృద్ధులు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటారు కదా, కొంతమందికి పెరాల్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళకి ప్రత్యేక లైన్లో తీసుకెళ్తే ఇంకా బాగుంటుందని. అంటే ఈ లైన్లో వాళ్ళు వెళ్ళలేరు. కానీ గత సంవత్సరం కన్నా చూసుకుంటే ఈ సంవత్సరం చాలా బాగా ఏర్పాటు చేశారు. దానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అభినందించాలి మనం. దర్శనం ఏ రకంగా జరిగింది? చాలా బాగా జరిగింది. చాలా బాగా. ఎన్ని గంటలకు వచ్చారు? ఎప్పుడు వెళ్తున్నారు? మేము 4 o'clock వచ్చాము. మార్నింగ్ 4కి 2.5 hours పట్టింది. 1000 రూపీస్ దర్శనంకి వచ్చాము. లైన్లో మీరు ఎంతసేపు ఉన్నారు? క్యూ లైన్ ఫాస్ట్గానే ఫస్ట్ అంతా ఫాస్ట్గా మూవ్ అయిపోయింది. లైన్స్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. 1000 అన్న లైన్ మూవింగ్ మాత్రం చాలా ఎక్కువ, కానీ మూవింగ్ ఫాస్ట్గా వెళ్ళిపోయింది మాకు. నిజరూప దర్శనం దేవుణ్ణి చేసుకోవడానికి చాలా ఆసక్తి చూపిస్తుంటారు. మీకు ఏమనిపించింది? ఇది నా ఫస్ట్ టైం. నేను చాలా కష్టపడి సంపాదించిన టికెట్స్. అంటే చూడాలి అని చాలా తృప్తిగా ఉంది చూసినందుకు. కొంతమంది భక్తులు ఇక్కడ ఉన్నారు. మేడం చెప్పండి, మీరు చెప్పండి. మేము ఇదే ఫస్ట్ టైం అండి. మా పాప నేను కలిసి వచ్చాము. చాలా బాగా జరిగిందండి దర్శనం కూడా. 2.5 hours పట్టిందండి మాకు. 1000 రూపీస్ దర్శనానికి వచ్చాము. ఏ ప్రాంతం నుంచి వచ్చారు? ఇక్కడే మాకు వైజాగే. చాలా చాలా లైన్లో క్యూ లైన్లో పద్ధతిగా పాటించాము. చాలా బాగా జరిగింది. మీరు ఎన్ని గంటలకు వచ్చారు? దర్శనం సమయం అంత పట్టింది? 4 o'clock, 2 hours, 2.5 hours. 300 రూపీస్ 300 రూపీస్ది. స్వామి నిజరూప దర్శనం ఒక కళ చేసుకోవడం మీకు ఎలా జరిగింది? మాకు బాగా జరిగింది. కళ్ళతో చూసాం. చాలా బాగా జరిగింది. స్వామి దర్శనం బాగా జరిగిందండి. బాగుందండి. అన్ని బాగానే ఉన్నాయండి. 6 గంటలకు వచ్చాము. లైన్లో ఉండి భగవంతుడి దర్శనం బాగా చేసుకున్నాం. హ్యాపీగా ఇంటికి వెళ్తున్నాం. బాగానే ఉంది. దర్శనం ఎలా జరిగింది? చాలా బాగా జరిగిందండి దర్శనం. ప్రతి సంవత్సరం వస్తాం మేము. ఈసారి కూడా చాలా బాగా జరిగింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సమయం పట్టింది దర్శనానికి? 3 hours పట్టిందండి. నైట్ వచ్చాము. 2:30కి ఆ టైంకి వచ్చాము. ప్రాంతం నుంచి వచ్చారు? కొరువనపల్లి అండి. బాగా జరిగింది. స్వామి నిజరూప దర్శనం అంటే ఒక కళ. చాలా ఇక్కడికి వచ్చి ఆ పుణ్యం చేసుకుంటేనే కానీ మనం చేసుకోలేము. చాలా హ్యాపీ ఫీల్ అయ్యండి. ఇలాంటి దర్శనం ప్రతి సంవత్సరం వచ్చి చేసుకోవాలని అంత హ్యాపీగా ఉందండి. ఓకే, థ్యాంక్ యూ అండి. 3కి వచ్చామండి. 5కి వచ్చేసరికి 4 అయ్యింది. 4 o'clock లైన్లో ఎంటర్ అయ్యాము.
చాలా చక్కగా జరిగింది. ఎక్కడ అలా ఆగకుండా అలా నడుచుకుంటా మనం వాకింగ్ చేస్తే ఎలా అయిపోతాం అలా వెళ్ళిపోయి స్వామి దర్శనం చాలా బాగా జరిగింది. ఇదే మొదటిసారి అండి ప్రతి ఏటా? ఇది మూడోసారి అండి. ఎవ్రీ ఇయర్ కాదు, మధ్యలో బ్రేక్లు ఉంటాయి. ఈసారి లాస్ట్ ఇయర్ రాలేదు, ఈ ఇయర్ వచ్చాము. నిజరూప దర్శనం మీకు ఎలాంటి ఫీలింగ్ కలిగింది? చాలా 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 బాగా దర్శనం అయ్యిందండి. స్వామి నిజంగా అలా నిల్చున్నట్లుగా ఉన్నారు. అతని దర్శనం చేసుకుంటే సకల పాపాలు పోతాయి, అందరికీ ముక్తినిస్తారు, వైకుంఠ ప్రాప్తి జరుగుతుంది. అందరు భక్తులకి చల్లగా చూసిన తండ్రి. అందుకే అంతమంది జనాలు, అంత లక్షలు కోట్ల కొలది వస్తారు స్వామి దర్శనం చేసుకోవడానికి. ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బాగా దేవస్థానం చేశారు. అన్ని ఫ్రీ బస్సులు పెట్టి జనాలకి ఏ ఇబ్బంది లేకుండా అడుగడుగున వాటర్ ఇచ్చి అన్ని సదుపాయాలు చక్కగా క్యూ లైన్లో చాలా బాగా చేశారు. చాలా బాగా ఉంది. దేవుడు అనుగ్రహం అందరికీ ఉండాలి. ఎన్నడూ లేని విధంగా చాలామంది రద్దీగా ఉన్నారు. బట్ ఈరోజు మాత్రం అంటే లోపలికి వెళ్ళలేదు. బయట నుంచి ఎంత దూరమైనా మనం దూరం నుంచి చూసుకొని దర్శనించుకొని. అందరికీ నమస్కారం. ఈ చందనోత్సవ కార్యక్రమం అనేది చాలా చక్కనైనటువంటి కార్యక్రమం. గవర్నమెంట్ అనేది చాలా చక్కగా నిర్వహించి భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించి దర్శనం కూడా అన్ని రకాలుగా అంత చక్కనైనటువంటి దర్శనం కూడా మాకు కలిగింది. ఇలాంటి మన కూటమి గవర్నమెంట్ వచ్చి ఇలాంటి చక్కనైనటువంటి ఇలాంటి దర్శనాలు, ఇలాంటి ఎక్విప్మెంట్స్, అన్ని ఫెసిలిటీస్ భక్తులకి ఇవ్వటం ద్వారా అందరూ ఆనందంగా ఉండడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. సీఎం చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు. జై లక్ష్మీ నరసింహస్వామి. స్వామి దర్శన భాగ్యం చాలా బాగా జరిగింది. ఈ అదృష్టం అందరికీ దక్కాలని చాలా అందరిని వేడుకుంటున్నాము. అసలు మనం ఎంతో పుణ్యం చేసుకుంటా కానీ స్వామి దర్శనం ఇంత బాగా అవుతుందని మాత్రం ఎవరు ఊహించలేము. దానికి మనం చాలా చాలా పుణ్యం చేసుకుంటేనే మనకి దర్శనం అనేది కలుగుతుంది. చాలా బాగుందండి. ఏర్పాట్లు చాలా బాగున్నాయి. దర్శనం అయితే చాలా వేగంగా జరిగింది. ఏర్పాట్లలో చాలా హైలైట్ ఈ సంవత్సరం. ప్రతి సంవత్సరం వస్తున్నాం, ఈ సంవత్సరం చాలా బాగుంది. చందనోత్సవం అంటే నిజరూప దర్శనమే. స్వామివారి నిజరూప దర్శనం చూస్తూ ఉంటే మరి కనుల పండుగగా ఉంది. ఆ తర్వాత చందనాన్ని స్వామికి అలంకరిస్తారు. దర్శనం అంటే లైన్లోనే నడిచాం సార్. లైన్లోనే నడిచాము ఒక 3 గంటల వరకు. అంటే 4 o'clock స్టార్ట్ అయ్యాం. 6:30 quarter to 7 కల్లా దర్శనం కంప్లీట్ అయిపోయింది. చెప్పండి, మీరు సింహాచలం దేవస్థానం గతంలో దర్శించుకున్నారా? ఈరోజు జరిగిన మీకు కలిగిన ఫీలింగ్ చెప్పండి. మేము గత 10 సంవత్సరాలుగా మేము సింహాచలం చందనోత్సవంకి వస్తున్నామండి. చాలా బాగుంటుంది. దేవుడు అనేది మనకి పవర్ అనేది తెలుస్తుంది. ఆ రోజు దర్శించుకున్న వాళ్ళకి ప్రతి సంవత్సరం అభివృద్ధి అనేది కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. మేము గత 6 నెలలుగా ప్రతి శనివారం వస్తూ ఉన్నాము. ఈ సంవత్సరం ఏర్పాట్లు చాలా బాగా ఎక్కువగా చేశారు. కిందన అవన్నీ కట్టించి సౌకర్యాలు అవి బాగా ఉన్నాయి. ఆ రోజు స్వామివారు నిజస్వరూపం అనేది మార్నింగ్ నుంచి ఈవినింగ్ 7 వరకు ఉంటుంది. తర్వాత సహస్ర ఘటాభిషేకం 1000 కలశాలతోటి స్వామివారికి అభిషేకం చేసి తర్వాత చందనం పోస్తారు. అంతవరకు ప్రజలు అందరూ దర్శనం చేసుకుంటారు. కానీ మేము ఈ జిల్లాలో పుట్టి ఇక్కడ ఇలా రావడం, దర్శనం చేసుకోవడం అది మాకు చాలా ఆనందంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ స్వామివారి విశేషం తెలుసుకోవాలి. మన ఇలాగ మీడియా ద్వారా తెలుసుకొని మరింతగా ప్రతి సంవత్సరం కూడా అందరూ స్వామివారిని దర్శించుకొని ఆశీస్సులు పొందాలని మేము కోరుకుంటున్నాం. విశిష్టత గురించి మీకు తెలిసింది. ఈ సింహాద్రప్పన్తో దర్శించుకోవడం వల్ల సిరులతో తులతూగుతామండి. రెండవది ఏ కోరిక అనుకున్నా ఆ కోరిక కంపల్సరిగా నెరవేరుతుంది. మనం నిజరూప దర్శనం చేసుకోవడం వల్ల మనం జన్మ ఎత్తి ఎన్ని పాపాలు చేసినా ఆ ఒక్క దర్శనంతో పోతాయని మన పురాణాలు చెప్తున్నాయి సార్. సో మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. ఎప్పటి నుంచో మా ప్లాన్ కాబట్టి మేము ఫైనల్గా ఇప్పుడు కుదిరింది మాకు. నరసింహస్వామి సంబంధించి ఆలయాలు అతి తక్కువ ఉంటాయి. సింహాచలం అత్యంత ప్రత్యేకత ఉన్నట్లుగా అందరికీ తెలిసిన విషయమే. మీరు అంటే చంద్రవాసం గతంలో చూస్తున్నారు? గతంలో చూడలేదు. మేము నాకేంటంటే నాకు అన్ని ప్లేసెస్ కవర్ చేయాలని నాకు ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఆల్రెడీ అహోబిలం చూసాము. ఇంకా కమింగ్ టు ఆంధ్ర ఇంకా వేరే వేరే క్షేత్రాలు ఉన్నాయి కదా. లైక్ ఇప్పుడు తెలంగాణలో మనకు యాదగిరిగుట్ట ఉంది, అది చూసాము. ఇప్పుడు ఇక్కడ ఇది సో నరసింహస్వామి, ఇంకా ధర్మపురి కూడా నరసింహస్వామి, అది కూడా కవర్ అయిపోయింది. సో అలా ఇంకా అన్నీ కవర్ చేస్తూ వస్తున్నాం అనమాట. అన్నవరం కవర్ చేసాము. అంటే నాట్ ఓన్లీ ఇదొకటే కాదు, ఈవెన్ వేరే పుణ్యక్షేత్రాలన్నీ కూడా కవర్ చేస్తూ వస్తున్నాం.
చందనోత్సవం రోజు స్వామిని చూస్తే మీకు ఎలాంటి ఫీలింగ్ కలిగింది? అది యాక్చువల్‌గా రియల్‌గా చూడలేదండి. వీడియోస్‌లో చూసాము. చాలా అనిపిచ్చింది. ఇంగా అప్పుడు మండే ఉంది గదండీ! ఇంగ చాలా జనాలుంటారని మేము ఇప్పుడే దర్శనానికొచ్చేసాము. చందనోత్సవం మీరు గతంలో చూస్తున్నారు కదా! మీ అనుభవాన్ని చూడలేదు. చూడలేదు. అప్పన్న స్వామి సన్నిధిలో ఉన్నారు ఈరోజు. ఎలా ఎలా ఏమనిపిస్తుంది? చాలా ఇదిగా ఉందండి. 2 టైమ్స్ వచ్చినా గానీ మామూలుగా దర్శనం చేసుకున్నాను. ఇది మూడోసారి రావడం. బాగుంది సార్. బాగా దర్శనమైంది మాకు. ఫ్రీగా దర్శనంగా పర్వాలన్నీ ఒక ఫీలింగ్ ఏమో మనం ఇక్కడే ఉండేటట్టుగా ఉంది నాకైతే. సార్ చెప్పండి, మీరు సింహాచలం గతంలో ఇంతకుముందు వచ్చున్నారా? ఇప్పుడు చందనోత్సవం తాలూకు ప్రత్యేకత మీకేమైనా ఐడియా ఉందా? మేము ముందు కూడా వచ్చాం. కానీ చంద మహోత్సవం ఇది ఫస్ట్ టైం అంటే మాకు తెలిసింది ఇలా రేపటి నుంచి ఉందని. కానీ రేపు మేము రాలేకపోతామని ఈరోజు వచ్చాం. చాలా బాగా అరేంజ్మెంట్స్ చేశారు. చాలా సెక్యూరిటీ కూడా బాగానే ఉంది. అరేంజ్మెంట్స్ బాగానే ఉంది. మొత్తం అడ్మినిస్ట్రేషన్ బాగా అరేంజ్మెంట్స్ చేస్తున్నారు పబ్లిక్ అయితే. సో చాలా బాగుంది. దర్శనం కూడా బాగా జరుగుతుంది ఇక్కడ. అంటే చందనోత్సవం గురించి తెలుసుకొని మీరు యూపీ నుంచి ప్రత్యేకంగా వచ్చారు? లేదు, యాక్చువల్గా మా ఫ్యామిలీ మొత్తం ఈ నేటివ్. కానీ నేనైతే మా ఫాదర్ మేము వైజాగ్లోనే ఉంటాం. సో మాకు కొంచెం ఐడియా ఉంది. కానీ వీళ్ళకి ఫస్ట్ టైం తీసుకొని వచ్చాము మేము. మాకు చంద్ర మహోత్సవం గురించి అంత ఐడియా. మీకు తెలుసా? మీరు చెప్పండి, చందనోత్సవం సంబంధించి మీకు తెలిసిన విషయాలు చెప్పండి. స్వామి తాలూకా భక్తి ఉంటే ఎలా ఉంటుంది? స్వామి కోరికలు నెరవేర్చే తీరు ఎలా ఉంటుందండి? సింహాచలం అని పేరుగాంచినటువంటి శ్రీ వరహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. స్వామివారు ఉగ్రరూప స్వరూపులు. స్వామివారిని శాంతింపజేయడానికి స్వామివారిని సంవత్సరం పాటు చందనంతో స్వామివారిని అలంకరించి ఆ ఉగ్రరూపాన్ని అంటే ప్రజలకి ఇది కాకుండా ఉండడం కోసం స్వామివారిని చందనంతో కప్పడం జరుగుతుంది. అదే చందనోత్సవం కింద పిలుచుకొని మనం 2 రోజులు అంటే రేపటి రోజు నుంచి రేపు రాత్రి నుంచి కూడా దర్శనాలు మొదలవుతున్నాయి. సో దానికి సంబంధించి ఈరోజు చూసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా అత్యంత వైభవంగా అత్యంత కనులకు 2 సరిపోయినంత విధంగా ఏర్పాటు చేయడం జరిగింది దేవస్థానం వాళ్ళు. చాలా చక్కగా ఉంది. వీళ్ళు మా సన్నిహితులు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ యూపీ నుంచి వచ్చారు. వీళ్ళకి చందనోత్సవం గురించి బాగా తెలుసు. కానీ రేపటి రోజు దర్శనం చేసుకోలేరు అనే ఒక ఉద్దేశంతో ఈరోజు ముందుగా వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. న్యూలీ మ్యారీడ్ కపుల్ అనమాట. సో వీళ్ళకి అంటే మనం గట్టిగా చెప్పాల్సింది ఏంటంటే వరహలక్ష్మీ నరసింహ అవతారం అనే ఒక అవతారం ఉన్న చూశారు. ఒక ఉగ్రరూపణ అవతారం మన ఆంధ్రప్రదేశ్లో మన విశాఖపట్నంలో ఉండడం అనేది మనం ఎన్నో పుణ్యాలుగా చేసుకున్నటువంటి ఇది ఒక పుణ్యంగా చెప్పుకోవాలి. సో ఇటువంటి వరహ నరసింహ స్వామిని దర్శనం చేసుకోవడం మహాభాగ్యంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాం. సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం పర్వదినం ఈరోజు. చందనోత్సవం భక్తులు రద్దీ కొనసాగుతూనే ఉన్నది. ఇప్పుడు చూసుకున్నట్లయితే రాత్రి 2 నుంచి కూడా ఇప్పటివరకు కూడా కంటిన్యూ భక్తులు క్యూ లైన్లోనే ఇంకా ఉన్నారు. చాలామంది ఇప్పటికే దర్శనం చేసుకున్నారు. విఐపి దర్శనాలు కూడా పూర్తయ్యాయి. రాత్రికి సరిగ్గా 2 గంటలకి ఎవరైతే అనువంశిక ధర్మకర్త పూసపాటి ఆనంద గదిపురాజు ఫ్యామిలీతో వచ్చి ఫస్ట్ దర్శనం చేసుకోవడం అయితే జరిగింది. ఆ దర్శనం అనంతరం విఐపీస్ అంతా కూడా దర్శనం చేసుకున్నారు. 2 నుంచి 4 లోపు ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా కూడా ఇంచుమించుగా విఐపీస్ అంతా కూడా దర్శనం చేసుకోవడం జరిగింది. 4 నుంచి భక్తులు క్యూ లైన్లో భక్తులు 1500 రూపాయలు, 1000 రూపాయలు, తర్వాత 300 రూపాయలు దర్శనం ఏదైతే టికెట్లు తీసుకున్నారో ఆ భక్తులంతా కూడా దర్శనం చేసుకోవడానికి వరుస క్రమంలో ఒక పద్ధతి ప్రకారం వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తున్న మెట్లు మార్గం నుంచి కూడా అనేక మంది భక్తులు దర్శనం చేసుకొని రిటర్న్ మళ్ళీ తిరుగు ప్రయాణం అయితే చేస్తున్నారు. ఇక్కడ అంటే గతంలోలా కాకుండా పకడ్బందీ వ్యూహంతో అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ చర్యలు చేపట్టడం జరిగింది. ఎక్కడా కూడా తొక్కిసలాట లేకుండా, ఎక్కడా కూడా ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే సదుపాయాలు అయితే భక్తుల కోసం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే గతానికి ఇప్పటికీ పోల్చుకున్నట్లయితే బస్సులను కూడా 70 బస్సుల్ని ఆర్టీసీ బస్సులు వేయడం జరిగింది. భక్తులకు ఉచితంగా వేయడం జరిగింది. ఈ బస్సులు ఏంటంటే కింద నుంచి పైకి రావడం కానీ పైనుంచి కిందకి తీసుకెళ్ళడం కానీ భక్తులు పూర్తిగా ఉచితంగా ఉంచారు. తరువాత సొంత వాహనాలని పైకి ఎట్టి పరిధిలో కూడా అనుమతించలేదు. సెల్ ఫోన్లు కూడా ఆలయం ప్రాంగణంలోకి అనుమతించకుండా అత్యంత జాగ్రత్త తీసుకున్నారు. పూర్తిగా ప్లాస్టిక్ నిషేధాన్ని కూడా నిర్వహించడం జరిగింది. ఇక్కడ భక్తులు చూసుకున్నట్లయితే ఇంకా కంటిన్యూగా వస్తూనే ఉన్నారు. కంటిన్యూగా నిరంతరం దర్శనం కోసం వెళ్తూనే ఉన్నారు. సుమారు 2 లక్షల మంది భక్తులు ఈరోజు
మొత్తం అంటే మధ్యాహ్నం 2-3 ఆ సమయానికి 2 లక్షల మంది భక్తులైతే దర్శించుకునే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు మనకి ఇప్పటికే చెప్పడం జరిగింది. ఏదైతే నిజరూప దర్శనం అనంతరం 3 మణుగుల చందనాన్ని గత 2-3 వారాల నుంచి కూడా అరగదీత కార్యక్రమం అయితే జరిగింది. అరగదీత కార్యక్రమం సంబంధించి చందనము 3 మణుగుల చందనాన్ని కూడా ఇవాళ మధ్యాహ్నం అంటే 20వ తారీఖు ఇవాళ మధ్యాహ్నం 3, 4, 5 ఇంచుమించుగా 5 తరువాత 3 మణుగుల చందనాన్ని విడతలుగా 3 సార్లు చందనాన్ని మళ్ళీ దేవుడికి కప్పి ఉంచడం జరుగుతుంది. ఈ ప్రక్రియ కూడా అత్యంత శాస్త్రోక్తంగా కేవలం పూజారులు మాత్రమే చేస్తారది. ఈ ప్రక్రియ కూడా చాలా ప్రతిష్టాత్మకమైనది. నిజరూప దర్శనాన్ని వీక్షించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా 2 లక్షల మంది సుమారుగా భక్తులు అయితే ఇచ్చేస్తున్నారు. ఇప్పటికే వీళ్ళంతా కూడా విఐపీలు 4 వరకు కూడా దర్శనం చేసుకున్నారు. 4 తరువాత భక్తులంతా కూడా క్యూ లైన్లోని వివిధ రకాల టికెట్లు ఆన్లైన్ టికెట్లు తీసుకున్న వాళ్ళు సామాన్య భక్తులు కూడా పూర్తిగా దర్శనం చేసుకున్నందుకు కంటిన్యూ క్యూ లైన్లో అయితే ఒక పద్ధతి ప్రకారం అయితే వెళ్ళడం జరుగుతుంది. ఈసారి మనం చందనోత్సవం చూసుకున్నట్లయితే అత్యంత ప్రతిష్టాత్మకంగా అధికారులు అంటే కలెక్టర్ అభిషేక్ కిషోర్ కానీ లేదంటే ఇక్కడ జేసీ ఎవరైతే ఈఓ ఉన్నారో జె వెంకట్రావు గారు కానీ వీళ్ళంతా కూడా ఏంటంటే సంయుక్తమై అన్ని ఇంచుమించుగా 20-30 శాఖలు సంయుక్తమై అధికారులంతా కూడా పకడ్బందీగా వ్యూహంతో అయితే మాత్రం ఈసారి చందనోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఈ చందనోత్సవం ఎల్లకాలం గుర్తుండిపోయేలాగా ఎక్కడా కూడా ఎటువంటి ఆటంకం జరగకుండా భక్తులంతా కూడా దర్శనాలు చేసుకోవడం జరుగుతుంది. ఎవరిని అడిగినా సరే భక్తుల్ని ఇక్కడ దర్శనం చాలా బాగా జరిగింది, చాలా చక్కగా జరిగింది, ఎప్పుడు లేనంత విధంగా ఇక్కడ దర్శించుకున్నాం దేవుడిని అని చెప్పేసి భక్తులు చెప్తుండడం కూడా జరుగుతుంది. కెమెరామెన్ స్వామితో శ్రీధర్, GT India న్యూస్, సింహాచలం కొండపై నుంచి.